భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఆ టెస్ట్ మ్యాచ్ భారత్ ఓటమి పాలైనప్పటికీ కూడా భారత జట్టుకి ఒక అద్భుతమైన ఆటగాడు దొరికాడు. కొంతమంది జూనియర్ యువరాజ్ సింగ్ అంటే మరికొంతమంది ఏకంగా వజ్రంతోనే పోలుస్తున్నారు. ఎందుకంటే మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే మొత్తం టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలిన వేళ 8వ స్థానంలో వచ్చి సెంచరీ కొట్టాడంటే అది మామూలు విషయం కాదు. దీనిపైన ప్రపంచ దిగ్గజాలు కూడా నితీష్ కుమార్ రెడ్డిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే దీనిలో కొంతమంది కొంత వెటకారంగా చేస్తే మరికొంతమంది జెన్యూన్‌గా ప్రశంసించారు. దానిలో మొట్టమొదటిగా జోస్ బట్లర్. ఇంగ్లాండ్ జట్టు సూపర్ డూపర్ స్టార్ బ్యాటర్ అయిన జోస్ బట్లర్ మాట్లాడుతూ, ఈరోజు 4వ టెస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో దానిలో భారత జట్టు పోరాట పటిమ చాలా బాగుంది. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద తప్పిదాలకి, పెద్ద పెద్ద ప్రతిఫలాలకి దారి తీసినట్టుగానే అవుతుందని నా అభిప్రాయం. బహుశా ఈరోజు భారత్ విషయంలో అదే జరిగింది. వాళ్ళు చిన్న పొరపాట్లు చేశారు. ఇక నితీష్ గురించి చెప్పాలి అంటే, తను ఆడిన ఆట తీరు అద్భుతం. కొన్ని కొన్ని షాట్ సెలక్షన్స్ నిజంగా చాలా మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. నేను తనని ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో ఉన్నప్పుడే చూశాను. తను ఒక గొప్ప ఆటగాడు అవుతాడనుకున్నాను కానీ, ఇంత గొప్పగా, ఇంత వేగంగా అవుతాడని మాత్రం అనుకోలేదు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఈ సిరీస్ మొత్తంలోకి కూడా కొన్ని మ్యాచెస్‌లో బుమ్రా బౌలింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆస్ట్రేలియా జట్టంటే మామూలు విషయం కాదు. ఆస్ట్రేలియా, ఇండియా ఆడుతున్నారు అంటే క్రికెట్ లవర్స్‌కి ఒక పండగని ఇది నా అభిప్రాయం. అయితే ఆస్ట్రేలియా జట్టు కన్నా కూడా భారత జట్టు ఎక్కువగా ప్రెషర్‌ని తీసుకుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 400కు పైగానే పరుగులు చేశారు అంటేనే అక్కడే భారత జట్టుకు సగం ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ప్రెషర్‌లో కూడా నితీష్ చాలా అద్భుతంగా సెంచరీ చేశాడు. ఇటువంటి ఆటగాడు భారత జట్టుకి ఖచ్చితంగా కావాలి. రాబోయే కాలంలో తను ఒక గొప్ప క్రికెటర్ అవుతాడనేది నా అభిప్రాయం అంటూ పేర్కొన్నాడు. ఇక షోయబ్ అఖ్తర్ మాత్రం కొద్దిగా వ్యంగ్యాస్త్రాలను వేశాడు. అదేంటంటే సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా చేతులెత్తేసిన వేళ జూనియర్ ఆటగాళ్ళు సీనియర్స్‌ని ర్యాగింగ్ లాగా చేయలేదు కదా! అన్నట్టుగా ఒక రకమైన కామెంట్లు చేస్తూ వచ్చాడు. మొత్తానికి నితీష్‌ని మెచ్చుకుంటున్నట్టే మెచ్చుకుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని కొద్దిగా ఎద్దేవా చేసినట్టు అనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా నితీష్ లాంటి ఒక గొప్ప ఆటగాడు భారత జట్టుకి దొరకడం నిజంగా హ్యాపీ అనే చెప్పుకోవాలి.